చేవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పక్కాగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 6 గ్యారంటీలను ఆశపెట్టి ఇంతవరకు ఒక్క హామీని పూర్తిగా అమలు చేయట్లేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాలను కాంగ్రెస్ సర్కార్ చెరిపేలేరన్నారు కేటీఆర్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటే ఒకటి, అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు. ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద ఒక కేసు. ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు. స్కాలర్షిప్ లేవు, మన్ను లేదు, మశానం లేదు, ఏది లేవు. ఇవన్నిటికీ లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లట. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతోని మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దంటలేము. షోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికి దిక్కులేదంటీడా. అదే అంటారు చూడు, మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండే టెన్కటికి కూడా. ఇందిరమ్మ ఇంట్లో 2 బడ్జెట్లో పెట్టిండు. కేసీఆర్ అటనే లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో కనబడతలేవు. రాంగ ఒకటే కాడ 17,000 ఇల్లు ఉన్నాయి. అవేం లేవట, కనబడతలేవు. కానీ మేము ఇస్తాం అని చెప్పి ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 2 బడ్జెట్లలో పెట్టిర్రు. 2 బడ్జెట్లలో ఏం పెట్టిర్రు? మేము ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 4,000 ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి కాగితాలు ఇచ్చినరో సచ్చిరో నాకైతే తెలియదు. కానీ మరి ఎక్కడ ఇల్లు ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, పునాది తవ్వింది అయితే. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నేను ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటికి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఎన్టీఆర్ గారి రికార్డుని ఎవరు కొట్టలేరు, కేసీఆర్ గారి రికార్డును కూడా ఎవరు తారుమారు చేయలేరు. కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడి చేస్తా అని ఎవరన్నా అనుకుంటే ఆయన కర్మది, ఆయన అజ్ఞానం తప్ప ఇంకోటి కానీ. మొట్టమొదటి మీరు చేవెళ్ళ రాజేంద్రనగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళా గుద్ది గెలవాలి, అంటున్నా. గుద్ది గెలవాలంటే ఇక మళ్ళా దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ, ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మలు ఉన్నాయో, ఉన్న వాటికి మంచిగా రంగు